హరే కృష్ణ. ఇప్పుడు మనం 30 రోజులు భగవద్గీత సిరీస్ అయితే చేయబోతున్నాం. తప్పనిసరిగా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. ఈ 30 రోజులు మీ లైఫ్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది డే 1. జీవితంలో గందరగోళం వచ్చినప్పుడు ఏం చేయాలి? భగవద్గీత మనకు ఒక రోడ్ మ్యాప్ లా మనకు దారి చూపిస్తుంది. భగవద్గీత అంటే కేవలం ఒక పుస్తకం అనే కాదు, ఇది ఒక మన జీవితానికి గైడ్ లాంటిది. అర్జునుడు కురుక్షేత్రంలో గందరగోళంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి సమాధానాలు చెప్పాడు. అలాగే మన జీవితంలో కూడా ఇలాంటి గందరగోళం అనేది ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ గా మనం జాబ్ చేస్తుంటాం, దాంట్లో గందరగోళం ఉంటుంది. ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలన్నా దానికి గందరగోళంలో చాలా కన్ఫ్యూజన్స్, చాలా ఒత్తిడి అనేది ఉంటుంది. లేదా మన కెరీర్ లో ఏ దారి ఎంచుకోవాలనేది కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయితే మనకు ఉంటుంది. భగవద్గీత ఈ అన్నిటి సమస్యలకు సమాధానం అయితే చెప్తుంది. మన జీవితం కూడా ఒక యుద్ధ భూమి లాంటిది, కానీ భగవద్గీత మనకు శ్రీకృష్ణుడిలా దారి చూపిస్తుంది. ఇలా డైలీ ఒక సూత్రంతో ఈ 30 రోజులు మీకు కంటెంట్ అయితే ఇస్తున్నాను. సో మీరు భగవద్గీత తెలుసుకోవడం వల్ల ఎలాంటి చేంజ్ అయినా సరే మీరు చూస్తారు. ఈ 30 రోజుల్లో మీకు చెప్పడంతో పాటు నేను కూడా నేర్చుకుంటాను. సో మర్చిపోకుండా మన అకౌంట్ని ఫాలో చేసుకోండి. హరే కృష్ణ.